ఏ చోట మొదలైందో వలస. ఒకరి కష్టాన్ని గౌరవించకపోవడం, గుర్తించకపోవడం అజ్ఞానం మాత్రమే కాదు, అహంకారం కూడా. అలాంటి అహంకారులు నిర్మించిన కార్పొరేట్ కోట గోడల మధ్య నలిగిపోయే జీవితాలు ఎన్నో. అలాంటి ఒకరి జీవితంలో ఓ రోజు ఏమైందన్నా? వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. ఏమైందన్నా? అరే ఏముంటుందిరా, మనం ఈ ఉద్యోగం చేసే చోట ఒకరి కింద పని చేయాలి, వాళ్ళు అంటుంటే మాటలు పడాలి. ఆత్మాభిమానం చంపుకొని పని చేయలేకపోతున్నాను. ఓ బాస్ మళ్ళీ ఏదైనా అన్నాడా? అయినా నేను మీకు కూడా చాలాసార్లు చెప్పాను కదా, ఇంత టాలెంట్ ఉంచుకుని ఒకరు మాటలు పడుతూ ఇక్కడే పనిచేసే బదులు మీకంటూ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోమని లేదా కంపెనీ స్టార్ట్ చేసుకోమని చెప్పాను కదండి. ఇప్పుడే నా మాట వినండి అన్న. అవునురా, నువ్వు చెప్పింది కరెక్టే. అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు. ఇప్పుడే నేను జాబ్ రిజైన్కి టైప్ చేసేస్తాను. ఇది కూడా అవసరం లేదు, ఇమ్మీడియట్గా నేను ఈ జాబ్ను వదిలేసి సొంతంగా ఓన్ స్టార్టప్ చేసుకుంటాను. నా చిట్టి తల్లికి ఎప్పుడు ఏ లోటు రానివ్వను, నేనుండగా మీరు విడిగా ఉండాల్సిన కర్మేంటి నాన్న. ఫ్యామిలీకి ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడమే నా మెయిన్ ఎయిమ్. నా చిట్టి తల్లికి ఎప్పుడు ఏ లోటు రానివ్వను. ఒక్కడికి కూడా ముందుకు వేయలేకపోతున్నా. ఏమైందన్నా? నాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా నా వల్ల అవ్వటం లేదు. అలా భయపడుతూ కూర్చుంటే మీరు సక్సెస్ ఎలా చూస్తారు? నువ్వు నా సక్సెస్ ని చూస్తున్నావు, నేను మా వాళ్ళు పడబోయే ఇబ్బందిని చూస్తున్నావు. అది కాదన్నా. నువ్వు ఆపు. తెగించే ధైర్యం లేనోడు ముందడుగు వేయడానికి లేనే లేదు. ముందే చేయాల్సింది, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేసే అవకాశం లేదు. ఇంకా ఇక్కడే నేను కెల్విన్ కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకునిరా, అది కంప్లీట్ చేసేసి పని చేసేసుకున్నా. చూసారుగా, అతనికి టాలెంట్ ఉన్నా కూడా ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో. అతను బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం లేదన్నాడు. అవకాశం లేక కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న తన పరిస్థితికి తెగించే ధైర్యం లేక. నష్టం వస్తే ఎలా అని ఆగిపోయాడు, అంతేగాని నష్టం రాకుండా ఏం చేయాలన్న క్లారిటీ అతనికి ఉన్నట్టయితే అరే అతనికే కాదు, టాలెంట్ ఉన్న ఏ ఒక్కరు కూడా కేవలం అలా ఓ కార్పొరేట్ గోడల మధ్యలోనే మిగిలిపోరు. మరి ఆ క్లారిటీ అనేది ఎలా సార్ కొంతమంది మీరు అడగొచ్చు. బిజినెస్ ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి కేవలం వాళ్ళ బిజినెస్ను సర్వైవల్ మోడ్లను ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో, లేదంటే కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లను ఎవరైతే స్ట్రక్ అయ్యారో వారికి ఉండే కన్ఫ్యూషన్ని క్లియర్ చేయడానికి, మీ బిజినెస్ని 10xకి గ్రో చేయడానికి ఒక క్లియర్ పాత్ని చూపించడానికి నేను ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. దట్స్ కాల్ బిజినెస్ బాహుబలి 3 days ఆన్లైన్ వర్క్షాప్. డైలీ 2 hours ఉంటుంది, 7 PM to 9 PM. దానికి సంబంధించిన ఏదైతే ప్రోగ్రామ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టాం, అది క్లిక్ చేసి తొందరగా మీ సీట్ అనేది రిజిస్టర్ చేసుకోండి. మీ బిజినెస్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టి టైం ఫ్రీడమ్ అనేది పొందండి. ఫ్రీగా ఉంటే రాకండి, లైఫ్లో బిజినెస్లో ఫ్రీ అవ్వాలంటే దయచేసి రండి. హలో అండి, నేను మీ వేణుకళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్, ఫౌండర్ ఆఫ్ uniquelife.com. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. అదేవిధంగా ఇలా చాలామంది బిజినెస్ పెట్టాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్స్ సఫర్ అవుతుంటారు.
లాస్ వస్తుందనే భయం, బిజినెస్ అంటే చాలా రిస్క్, ఇలా రకరకాల భయాల వల్ల ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ముందుకు రాకుండా అలా మామూలు మనుషులాగానే మిగిలిపోతుంటారు. అందుకే ఈరోజు వీడియోలో నేను అలాంటి ఫియర్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పబోతున్నాను. సో మై డియర్ బిజినెస్ ఓనర్ అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు జనరల్గా ఏదైతే జాబ్ చేస్తుంటారో అది కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే, అంటే ఎట్లాంటిది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, లేదంటే ఒక సినిమాలు వాళ్ళు వెళ్ళి ఇంకేదైనా చేయాలనుకుంటే, లేదంటే ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైనా చేయాలనుకుంటే మన ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన పేరెంట్స్ ఇక ఉరికొచ్చి ఏమంటారు, ఎందుకురా ఇవన్నీ, మనకు అవసరమా, ఏం చేస్తున్నావు, కనీసం నీకన్నా అర్థమవుతుందా, ఇలా రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. మనకున్న కాన్ఫిడెన్స్ని మొత్తం చంపి పడేస్తారు. ఇది మార్కెట్లో చాలా కామన్. ఏది నీకు జరుగుతుందంటే నీకే కాదు, ప్రతి ఒక్కరికి జరుగుతుంది, ఇది కామన్. కానీ మనం ఆ టైంలోనే ఏం చేయాలి తెలుసా, మనం నమ్మింది వదలకుండా దాన్ని అట్లనే గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు మనల్ని ఏదైతే చెయ్యలేవు అని బలంగా చెప్పిర్రో అదే చేసి చూపెట్టాలి. వాళ్ళు తప్పు అని మనం ప్రూవ్ చేయాలి. అదే ఓ ఎంటర్‌ప్రెన్యూర్కి ఉండాల్సిన మొదటి లక్ష్యం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రిస్క్ ఉన్న చోట రివార్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే తీసుకునే రిస్క్ ఎంత పెద్దగా ఉంటే ఆ తర్వాత మన సక్సెస్ చేసే సౌండ్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి కొలంబస్ లైఫ్నే రిస్క్లో పెట్టి సముద్రంలో తన మొదటి వేగస్కి బయలుదేరినప్పుడు అతను ఏం చేస్తున్నాడో అతను కూడా అర్థం కాలే, అతను కూడా ఒక క్లారిటీ అనేది లేదు. కానీ అతను గ్రేట్ వెల్త్కి నాలెడ్జ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన యూరోప్ని అనుకున్నాడు. అరే అంతవరకు ఎందుకు, మన మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ అతను ఎన్ని వినలేదు చెప్పండి. ఇవన్నీ విని అతను అక్కడనే ఆగిపోయి ఉంటే ఈరోజు మనం వీళ్ళ గురించి, గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళమా చెప్పండి. అలా అని గుడ్డిగా రిస్క్ తీసుకోమని కాదు. మీరు రిస్క్ తీసుకునే ముందు మీకంటూ ఒక సాలిడ్ ప్లాన్ ఉండాలి. గుడ్డిగా రిస్క్ తీసుకోవడం అజ్ఞానం. ఓ సాలిడ్ ప్లాన్ ఉన్న తర్వాత కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడడం అమాయకత్వం. సో అవాయిడ్ బ్లైండ్ రిస్క్ అండ్ ప్రిపేర్ ఎ సాలిడ్ ప్లాన్. అయితే మనకున్న భయాలు ఓవర్కమ్ చేయడానికి ఉన్న డిఫరెంట్ వేస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్టాప్ బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిలియర్. ఫెయిలియర్ అనేది తప్పనిసరి. అప్పుడే కదా మన తప్పులేంటో మనకి తెలిసేవి. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటాం. అందుకే నేను చెప్తుంటానన్నమాట, నాకు మొదటిసారి గెలుపు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. అది నన్ను గర్వపడేలా చేస్తుంది. అదే ముందు ఓ 2-3 సార్లు ఓడిపోతే అది నన్ను జాగ్రత్త పడేలా చేస్తుంది. ఒక గోల్డెన్ స్టేట్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గర్వం మనల్ని గెలుపుకి దూరం చేస్తుంది. వన్ మోర్ టైం, గర్వం మనల్ని గెలుపుకి దూరం చేస్తుంది, కానీ జాగ్రత్త అదే గెలుపుకి దగ్గర చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక తప్పు చేస్తాం, కానీ ఆ ఫెయిలియర్ని ఎలా చూస్తాం, దాని నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది తర్వాత మన రిమైనింగ్ లైఫ్ అంతా ఏది జర్నీ ఉంటుంది కదా, అదంతా ఆధారపడి ఉంటుంది. అలాగే వరుస ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ రుచి చూసిన వాడిని అడగండి, అలాంటి ఓ సక్సెస్లో ఎంత మజా ఉంటుందో అతను మాత్రమే చెప్పగలుగుతాడు. అందుకే ఫెయిల్యూర్ అంటే భయపడొద్దు. కొత్త విషయం ఏదో నేర్చుకుంటున్నామని ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడిపోవడం అంటే గెలుపుకి కొంచెం మీరు దగ్గరికి వెళ్తున్నట్టు అర్థం. ఇంకా రెండోది వచ్చేసి స్టాప్ బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ సక్సెస్. మీరు విన్నది నిజమే, చాలామంది సక్సెస్ అంటే భయపడతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చిన్నతనం నుండే నాకు సక్సెస్ అనేది రాదు, నేను సక్సెస్ పొందడానికి డిజర్వ్ పర్సన్ కాదని బలంగా ఫిక్స్ అవుతారు. అలాంటి ఓ భ్రమలో బతుకుతారు. ఇంకా కొంతమంది సక్సెస్ వస్తే వచ్చే అటెన్షన్ అంటే భయపడుతుంటారు. అందుకే ఈ రకంగా ఆలోచించే వాళ్ళంతా రిస్క్ తీసుకోవడానికి వెనకడుగేస్తారు. కానీ మనలో ప్రతి ఒక్కరూ సక్సెస్ని పొందడానికి డిజర్వ్డే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరు తక్కువ కాదు. బై ద వే, ప్రతి ఒక్కరికి భయంకరమైన టాలెంట్ అనేది ఉంటుంది ఏదో ఒక ఏరియాలో. అదేంటో తెలుసుకొని దానిపై యాక్ట్ చేస్తూ ముందుకు పోవాలి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇలాంటి భయాలతో ఆగిపోయినప్పుడు మీరు ద మోస్ట్ డిజర్వ్ క్యాండిడేట్ అని గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇంకా మూడోది వచ్చేసి డోంట్ అలౌ అదర్స్ టు డౌట్ యువర్ సెల్ఫ్. ఇందాక చెప్పినట్లు మనం ఏదైనా కొత్తగా చేస్తున్నామంటే ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎందుకు వచ్చిన ఇవన్నీ అంటూ మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మీరు వాళ్ళ మాటలు వినండి.
విని వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు వ్యాలిడ్, వాటిలో నిజంగా మనకి పనికొచ్చే పాయింట్స్ ఉన్నాయని ఒకసారి చూడండి. ఉంటే వాటిని మాత్రమే కన్సిడర్ చేసి మిగతాయి వదిలేయాలి. అంతేగాని వాళ్ళు రేజ్ చేసే ప్రతి అనుమానాన్ని మన బుర్రలోకి దయచేసి ఎక్కించకూడదు. ఇంకా 4th వన్ వచ్చేసి డూ యువర్ రీసెర్చ్. అలాగే మనం ఎలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా ముందుగా మనం మార్కెట్ని బాగా రీసెర్చ్ చేయాలి. మనము అందించే ఆ ప్రోడక్ట్స్కి లేదా ఆ సర్వీస్కి ఎంతవరకు డిమాండ్ ఉంది, కాంపిటీషన్ ఎంతవరకు ఉంది, ఇలాంటి విషయాలన్నీ డీప్గా స్టడీ చేయాలి. మార్కెట్ని ఎలా స్టడీ చేయాలి అనే దానిపైనే మేము రీసెంట్గా ఒక వీడియో చేసాం. దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో పెడతాం. మీరు అది క్లిక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మార్కెట్ని బాగా స్టడీ చేస్తారో అప్పుడు మీకు ఎలాంటి స్ట్రాటజీస్తో మీరు మీ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి, జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటి టిప్స్ అన్నీ తెలుస్తాయి. ఆ విధంగా ఓ బిజినెస్లో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ ముందే తెలుసుకోవడం వలన మనం వాటికి ప్రీ ప్లాన్డ్గా ఉంటాం. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే డిఫరెంట్ లాసెస్ని రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా 5th వన్ వచ్చేసి టేక్ సజెషన్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. మీరు ఏ ఏరియాలో అయితే వీక్గా ఉంటారో ఆ ఏరియాలో స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర నుండి సజెషన్స్ అనేవి తీసుకోవడం అనేది మీకు మీ ఫియర్స్ని ఓవర్కమ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ రకంగా వారి దగ్గర నుండి నాలెడ్జ్ గెయిన్ చేయడం వలన ఓవరాల్ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే దాన్ని ఎలా ఫేస్ చేయాలో మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మార్కెట్ని రీసెర్చ్ చేస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళకి దూరంగా ఉంటూ వచ్చే చిన్న చిన్న రిస్క్ని ఎప్పటికప్పుడు ముందుగా విజువలైజ్ చేసుకుంటూ ఆ టైం వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయడానికి రైట్ స్ట్రాటజీస్ని రెడీ చేసుకుంటూ పెట్టుకొని ప్రతి దానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఆ టైం వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయడానికి రైట్ స్ట్రాటజీస్ని రెడీ చేసుకొని పెట్టుకొని ప్రతి దానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకంటూ ఏ భయం కూడా ఉండదు. భయపడుతూ కూర్చుంటే మీలో టాలెంట్ ఎప్పటికీ బయటపడదు మై డియర్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పినట్టు ఎప్పటికీ ఆ కార్పొరేట్ గోళాల మధ్యలోనే మిగిలిపోతారు తప్ప మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకోలేరు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం సింప్లీ బై థింకింగ్. డిసైడ్ టుడే, యాక్ట్ టుడే ఫర్ బెటర్ టుమారో. ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ బిజినెస్కి సంబంధించి నేర్చుకోవాలంటే ఇందాక చెప్పినట్టు బిజినెస్ బాహుబలి 3 days ఆన్లైన్ వర్క్షాప్ అస్సలు మిస్ కాకుండా కింద లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి తొందరగా మీ సీట్ అనేది ఎన్రోల్ చేసుకొని ఇంకా మీ బిజినెస్ని లైఫ్ని 10x గ్రో చేయాలని కోరుకుంటూ నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.